ఈ పండక్కి ఏమన్నా వ్యత్యాసం ఉందా? చాలా ఉంది రిషి గారు. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఉన్నాను కాబట్టి అన్ని మహానాడులు చూసా నేను. ముఖ్యంగా విజయవాడలో మొదటి మహానాడు చేసినప్పుడు చాలా పెద్దది, ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశంగా అయింది. 7 లక్షల మంది జనం రావటము, దాదాపు 150 ఎకరాల్లో ఆ ఏరియా మొత్తం కూడా దీనికి ఆ, కేటాయించడము. డయాసే వేదిక 42 మంది జాతీయ నాయకులు వచ్చారని అప్పట్లో ఒక 15 సంవత్సరాలు చెప్పుకున్నాం. అవును. కానీ ఈవేళ ఈ మహానాడు, ఈ పండుగ వాతావరణం మీరు చూస్తే నిజంగా కడపలోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి కడపలో ఈ యొక్క మహానాడు, ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మొత్తం అంతా పండగ వాతావరణం ఉందో మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా పసుపుమయం కనపడతా ఉంది. అవును. ప్రతి ఇంటి కాడ, ప్రతి వీధుల్లో కూడా పసుపు సముద్రం, పసుపు సముద్రంలాగా కనపడతా ఉంది. డయాస్ కానీ లేదా ప్రాంగణంలో వేదిక ఎవరైతే మనకి శ్రేణులు వచ్చి కూర్చుంటారో వాళ్ళకి ఏర్పాట్లు కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ, అంటే పూర్వం ఇంత వసతులు లేవు, ఇంత సమాచారం. ఇప్పుడు ఇది మీ ఉదాహరణకి ఇవాళ మనం టీవీలో మాట్లాడుకుంటున్నాం, ఆ రోజుల్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. ఈవేళ మరి సాంకేతిక దాన్ని ఉపయోగించుకుని, అదేవిధంగా యువతరానికి ఏది కావాలి, రేపు ఏమి ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా సరళీకృతం చేసుకుని ఇవాళ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి వర్షం పడతా ఉంది. అయినప్పుడు కూడా వెనుదిరగకుండా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మా వాళ్ళు కొన్ని పడిపోయింది గాలికి, అయినా కానీ మళ్ళీ ఫ్లెక్సీలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవటం, ఎప్పటికప్పుడు పనిలో నిమగ్నంపై పనిచేస్తా ఉన్నారు. కాబట్టి కడపకి ప్రాధాన్యత ఇవాళ రాయలసీమలో, ముఖ్యంగా తిరుపతిలో కానీ, అనంతపూర్లో కానీ, కర్నూలు ఇంతకుముందు జరుపుకున్నాం. కడపలో మొట్టమొదటిసారి జరుపుకుంటా ఉన్నాం. సరే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఏదైతే ఉందో రేపు 102వ జయంతి జరుపుకోబోతూ ఉన్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా ఈ మే 28 యొక్క ప్రాధాన్యతని ఆయన, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం వాళ్ళ హృదయాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు, ఇందాక మీరు కూడా చెప్పారు, ఏ పరిస్థితుల్లోనైనా కూడా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని ప్రజలకే అండగా ఉండాలి, ఏదైనా క్రైసిస్ వస్తే క్రైసిస్ దాన్ని పాజిటివ్ గా మరల్చుకోవాలనే దృక్పథము. కానీ రామ్మోహన్ రావు గారు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన కమిట్మెంట్ ఉండడం ఓకే, కానీ నాయకుడు పార్టీ కార్యకర్తల్ని అందరూ చంద్రబాబు నాయుడు లాగే ఆలోచించేలాగా ఎలా మలచగలిగాడు ఆయన? అంటే దానికి అదే, ఏ రోజైతే అసలు మన పార్టీ పుట్టుకే, నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, వృక్షము రేళ్లు లేవు కానీ వృక్షంలాగా వచ్చింది. ఎన్టీఆర్ ఒక ప్రభంజనం లాగా 9 నెలల్లో పార్టీ అనౌన్స్ చేయటమో అధికారంలో రావడం జరిగింది. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్రమేప గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గండిపేటలో రోజు పొలంకి క్యారేజీ తీసుకెళ్ళినట్టుగా క్యారేజీ తీసుకుని వెళ్ళి అక్కడ అన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా ట్రైనింగ్లు ఇచ్చి యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. అంటే రేళ్లు తయారు చేశారు వృక్షానికి. ఆ రేళ్లు కూడా బాగా బలోపేతం అయిపోయి ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా అందరూ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ స్థాయిలో ఎవరు పనిచేయాలి, ఎట్లా ఉండాలి అనేది అందరినీ కూడా సమాయత్తం చేశారు. కాబట్టి ఇన్ని క్రైసిస్లు వచ్చినా, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ ఇవాళకి కూడా ఆ విధంగా ఉండటానికి ముఖ్య కారణం ఒకటి. తర్వాత కడపలో మీరు ఎందుకు పెడుతున్నారని మీరు ఒక ప్రశ్న కూడా వేశారు. అవును. యువగళం యాత్రకు ఎలా పోయే ముందు లోకేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి దర్గాని దర్శించుకుని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, తిరుపతి వెళ్ళి, తర్వాత కుప్పం నుంచి ఆయన యువగళం యాత్ర కూడా ప్రారంభించారు. అదేవిధంగా రాయలసీమ డిక్లరేషన్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈవేళ కావాల్సింది ఏమిటి? పాత కొత్త కలయికలతో, ఇందాక మీరు చెప్పారు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, రేపు చేరబోయే నాయకులు అందరూ కూడా కలయిక. ఒక రాజకీయ పార్టీ అంటే 10 మందితోనే అయిపోదు. ఎప్పుడు కూడా కొత్త తరం వస్తూ ఉండాలి. ప్రజల అవసరాలు మారుతూ ఉన్నాయి, కార్యకర్తల అవసరాలు మారుతూ ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళి, ఇదివరకు మెంబర్షిప్ అంటే మేము పార్టీలో మెంబర్షిప్ పుస్తకాలు కొత్తలో అయితే ఇంటింటి తిరిగి మెంబర్షిప్ చేయించేవాళ్ళం, గోళ్ళ మీద రాతలు రాసేవాళ్ళం. సో దాని నుంచి క్రమేపా కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కంప్యూటరైజేషను, అదేవిధంగా మెంబర్షిప్ కార్డ్స్,
ఇవాళ ఏ విధంగా ఉన్నది అని అంటే ఆ టెక్నాలజీకి అనుసంధానంగానే ఇదివరకు లాగా అవన్నీ తీసుకువెళ్లాల్సిన పని లేదు. అవును. ఈవేళ ఈ కార్డు ద్వారా మరి ఇది ఉంటే